సాగరు నీళ్లు తెచ్చరా చెరువులు కాల్వల మరమత్తుకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండవసారి అసెంబ్లీ ఫస్ట్ టైం ఎన్నికల్లో మన తెలంగాణ మనకు కావాలి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి మన తెలంగాణ శిథిలావస్థలో ఉంది, అన్ని రంగాల్లో మనం శిథిలమైపోయినాము, వెనుకబడిపోయినాము అనే ఉద్దేశంతో మన తెలంగాణ వచ్చిన తర్వాత మన రెండోసారి కేసీఆర్ గారు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీని అందరూ గెలిపించడం జరిగింది. నన్ను కూడా వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇవాళ గెలిచిన తర్వాత గ్రామాలలో మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ, అదేవిధంగా రైతులకు దాదాపుగా ఆసరా పెన్షన్లు ఈ గ్రామంలో 50,000 రూపాయలు వస్తుంది మన గ్రామానికి. నెలకు ఓన్లీ పెన్షన్లే నెలకు 12,50,50,000 రూపాయలు కేసీఆర్ గారు పంపించడం వల్ల ఈ రోజుకు ఈ 4.5 సంవత్సరాలలో 5,60,00,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ గ్రామానికి కేవలం ఈ గ్రామానికి 5,60,60,000 రూపాయలు మనం ఇస్తున్నాం. 5,60,60,000 రూపాయలు ఇస్తున్నాం గ్రామానికి. మనం చూస్తున్నాం. మనం గ్రామాలలో ముసలి వాళ్ళు వృద్ధులు వాళ్ళు ఏమనుకుంటారంటే 1000 రూపాయలు నాకు రావడం వల్ల మరి మా పుట్టిన కొడుకులు మా మనవలు కానీ కొందరు ముసలు వైపులు మాకు చూసే పరిస్థితి ఏర్పడదు. పెద్ద కొడుకులా కేసీఆర్ గారు 1000 రూపాయలు మాకు పంపిస్తున్నాడు. ఆ 1000 రూపాయలు రావడం వల్ల మా ఇంట్లో మా కోడలు కానీ నా కొడుకు కానీ నా మనమలు కానీ మనమరాలు కానీ నాకు గౌరవిస్తున్నాడు, మర్యాద ఇస్తున్నాడు. నాకు సమాజంలో నాకు నేను గతంలో నా జీవితంలో ఏదో కష్టపడడం సార్ అలాంటి వ్యక్తిని నేను ఎప్పటికీ మర్చిపోను. మేము అందరం కూడా కాలు గుర్తుకొట్టేస్తున్నాం. నేను అడుగుతున్న రైతాంగాన్ని కూడా ఇవాళ చిన్న 1000 రూపాయలకి ఏమైనా దేవుడు అంటున్నాను మా కొడుకు అంటున్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మనకు కరెంట్ దిక్కు లేకుండా మనకు 3 గంటలు 4 గంటలు కరెంట్ 5 గంటలు కరెంట్ వస్తుంది. మనకు రైతులు మరి గ్రౌండ్ వాటర్ ఉన్నా కానీ బోర్లు నీళ్ళున్నా కానీ తోడుకునే పరిస్థితులు లేకుండా ఇవాళ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి 24 గంటల కరెంటు మనకి ఇస్తున్నప్పుడు రైతులకు ప్రధానంగా ఎకరానికి 4,000 రూపాయలు రైతు బంధు పథకం ఇస్తున్నారు. అదొకటే కాదు, ఇవాళ మేము చూస్తున్నాము మీరు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నాడు, కొనుగోలు చేస్తున్నాం. నేను చూస్తున్నా ఈ గ్రామంలో ఉన్న చైర్మన్ గారు నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు, అయ్యా అందరూ కొనుగోలు చేస్తుంది గవర్నమెంట్, అతను ఎవరు చేయలేదు. ఇలా ఇవన్నీ కాదు, ఎరువులు కావాలని దొరకపోతున్నప్పుడు ఆ కాలంలో
ఇవాళ మన ప్రభుత్వంలో ఎరువుల కోసం చెప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఎంత కావాలంటే ఎరువులు ఇస్తున్నారు. అదే కాదు నేను చూస్తున్నా, అనుకోకుండా ఈ సంఘటన జరగదు కానీ అనుకోకుండా కుటుంబంలో పెద్ద రైతు, ఆ రైతు హఠాత్తుగా ఏమైనా చనిపోతే ఆ కుటుంబం మొత్తం పోగొట్టుకుంటుంది. అప్పుడే ఆ కుటుంబానికి 4 రోజులు 5 రోజులలో 5 లక్షల రూపాయలు పడుతుంది. గతంలో ఆత్మహత్య ఉన్న అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటేనే అది ఆ సంసారాన్ని బజారు పాలు చేసి ఒక డిఎస్పీ వచ్చి ఒక ఆర్డీఓ వచ్చి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి అప్పులున్నాయనేవా అబద్ధాలు చెప్తున్నా అయింది మధ్య తీసి ఇచ్చర్ తీసి ఆ కుటుంబంలో ఎంక్వైరీ చేసిన తర్వాత లేదు అప్పులు లేవు పనులు లేవు ఉండబడుతూ మరణించిందంటే ₹1 కూడా ఇవ్వబడుతుంది. ఇవాళ నువ్వు ఏమైనా పర్వాలేదు చనిపోయినట్టు తప్ప ఆ వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేసింది. మీరే మనం రైతులే మన నాకు దేవుడు అన్నారు. ఇవాళ నేను చూస్తున్నా, ఇవాళ పేపర్ చూస్తున్నా, ఆంధ్రజ్యోతి కానీ సాక్షి కానీ ఈనాడు కానీ అన్నింటిలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ కొన్ని కోట్లు ఏమొచ్చింది. అడ్వర్టైజ్మెంట్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ కలిసి తెలంగాణలో పర్యటిస్తున్నారు. కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి గుడిస్తారట. ఎంత అన్యాయం ఒక మాట మీరు ఆలోచించాలా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకేం బాధలు లేవు, వాళ్ళ కడుపు మండుతుంది వాళ్ళిద్దరికి. మరి వాళ్ళు ఇంత సుఖంగా ఉన్న మనల్ని డిస్టర్బ్ చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మోచని బెల్లం పెట్టి ఇవాళ వచ్చి అడుగుతున్నారు, మాకు గెలిపి మా కూటమికి మేము మీకు ఇంతకంటే బాగా చేస్తాం. మనం చూసినాం, మనం కాంగ్రెస్ పార్టీ హుకుమత్ చూసినాం, మనం టీడీపీ హుకుమత్ చూసినాం. మనం ఇద్దరు కలిసి 60 ఏళ్ళు పరిపాలన చేస్తున్న ప్రాంతాన్ని ఏం చేసింది వాళ్ళు? ఇవన్నీ చేసిందా వాళ్ళు? వాళ్ళకి అవకాశం ఉండేది మరి 24 గంటలు కరెంటు దిగ్గలేదు. ఇవాళ గరీబ్ వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అయ్యో ఆడపిల్ల పుట్టింది నాకు వద్దు పుడితే తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ కేసీఆర్ కిట్ వస్తుంది. ప్రభుత్వ దవాఖాన ప్రసిద్ధి అయితే వాళ్లకు ఆడపిల్ల పోతే 13,000 రూపాయలు ఉడ్డాయిస్తారు, ప్రసిద్ధి చేసి మగ పిల్లలు పోతే 12,000 రూపాయలు ఇస్తారు. కేసీఆర్ కిట్ ఇస్తారు. ఆ పిల్లలు చదువుకోవడానికి రిసెర్చ్ స్కూల్ ఇచ్చింది కదా. పెళ్లికి వస్తే గరీబ్ వాళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేస్తామంటే 1,16,000 ఇస్తున్నాడు ఒక మేనమామలాగా కేసీఆర్. ఇవన్నీ వాళ్ళు చేయలేకపోయినా వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకు కేవలం గెలవగానే ఎవడు ముఖ్యమంత్రి కావాలా, ఎవడు మంత్రి కావాలా, ఎవడు అధికారం దోసుకోవాలా, ఈ ఆలోచన తప్ప ప్రజల గురించి పడుచుకున్న వాళ్ళు మనమెందుకు ఆలోచించారు? మనం ఆలోచించారు. రాముడు పెద్ద గ్రామం ఆలోచిస్తలేదు అంటలేదు, నేను ఆలోచిస్తున్నాను. గ్రామం గ్రామం ఆలోచిస్తుంది, నేను ఒప్పుకుంటున్నా. కానీ రేపు పొద్దున వాళ్ళు వచ్చి చెప్తారు, మోచేది పెళ్లి పెడతారు. మేము ₹1,00,000 మాకు చేస్తాం ఒకేసారి అంటే రైతాంగానికి మేము 2 లక్షలు మాకు చేస్తాం. ఒక పక్క అంటారు మీరు కేసీఆర్ అప్పుల పాలు చేస్తున్న రాష్ట్రాన్ని రుణమాఫీ చేస్తున్నావు, చేస్తా అంటున్నావు, నువ్వు అందరికి పెన్షన్ ఇస్తా అంటున్నావు, నువ్వు ఎలాగ చేస్తావు? చంద్రబాబు నాయుడు ఇస్తావు, ఎందుకని ఎవరు ఇస్తారు? మళ్ళీ అప్పు చేయాల్సిందే కదా. రాష్ట్రాన్ని నడిపించాలా, సంసారం నడాలా, అప్పులు కావద్దు అనే మాట మీరు మాట్లాడుతుంటే ఎవరు నమ్మాలి? ఇవన్నీ ఉన్నాయి మనకి సమస్యలు. రేపు పొద్దున నేను మధ్య ఈ గ్రామానికి దాదాపుగా 23 కోట్ల రూపాయలు పెట్టుకుంటున్నాం. ఈ గ్రామంలో అన్ని కలిసి అసలు పెన్షన్లు కావచ్చు, చెరువులు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కళ్యాణ లక్ష్మి వల్ల ఈ గ్రామంలో ఆడపిల్లలు పెళ్లి చేస్తే 49 మందికి చెక్కులు ఇచ్చినాం మనం. ఎక్కువ ఇచ్చిన చేరుకుంది కాదు, సేవకి పండుగ ఇచ్చిన చేరుకుంది కాదు. అదేవిధంగా చూస్తున్నాం 49 మందికి ఇస్తే 32,70,000 రూపాయలు పెళ్లి చేస్తున్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఈ గ్రామంలో. అదేవిధంగా షాదీ ముబారక్ ముస్లిం సోదరులకు వాళ్ళు కూడా 7 ఆడపిల్ల పెళ్లి చేస్తుంది ఈ గ్రామంలో. వాళ్ళకు కూడా ఈ గ్రామంలో 4,05,000 రూపాయలు ఇచ్చింది మనం. మరి ఇవాళ మనం రైతు బంధు చెక్కులు ఈ గ్రామంలో 78,35,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు బంధు చెక్కులు కేవలం రైతాంగా ఒక్కసారి పెంచాలి. అదేవిధంగా ఇవాళ చూస్తున్నాం మనము మరి మనం రాబడి ప్రాజెక్టు వర్షం పడితే నిలుద్దాం. మనం ఇందులో చెల్లి నిండాలా, దాన్ని మురళి పారితే మనకు చిన్నపల్లి చెల్లి నిండాలా,
రెండు భాగాలు వార్తలు మనకు ప్రాజెక్టు నిండుతున్నాం. వాళ్ళ నిండలేదు మనం అడగట్టిపోయినాయి. గతంలో చాలా మంది పోటీ చేసేందుకు గెలిచేందుకు మంత్రులేదు ప్రాంతంలో. మండా వెంకటేశ్వరరావు 5 సార్లు వచ్చింది ఓటు. ఏం చేసిన దేవుడు తెలుసు నాకు తెలియదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలిసింది. ఎవరన్నా ఆలోచించిందా రిజర్వాయర్ నింపుదాం మనము, దాన్ని నిండా నీరుతో ఉంచుదాం మనము అని ఆలోచన చేసిందా? కానీ నేను ఆలోచన చేసిన ఈ ప్రాంతంలో మన నిజామాబాద్ రూరల్లో మన నిజాం సార్ కెనాల్ పోతుంది మనం అందరికీ బదిలీకెళ్ళి దానివల్ల కేవలం 20,000 ఎకరాల పాత్ర నీళ్ళు వస్తుంది మనకు. దానివల్ల ఇంకా 105,000 ఎకరాలకు నీళ్ళు లేవు. వర్షం పడితే చెరువు నిండితే ఊరు మోటార్తో పాలించుకోవాలి తప్ప మరి 105,000 ఎకరాలకు దేవుడే దిక్కున్నాడు. ఇది ఆలోచించి నేను మరి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి మన ఎంపీ కవితతో మాట్లాడి అమ్మాయి చేస్తే బాగుంటుంది, మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి పరిణామాలు చేస్తున్నారు కానీ ఒకే ఒక టీఎంసీ కెపాసిటీలో చేస్తున్నారు, దానివల్ల 10,000 ఎకరాలు మాత్రమే పడుతుంది. మనకు 105,000 ఎకరాలు కాబట్టి పారాలన్నప్పుడు దాన్ని పెంచాలా, 5 టీఎంసీ పెంచాలన్నప్పుడు మర్చిపోవాలని చెప్పి మాకు అయ్యా మంచి పెద్ద ఊరు ఇప్పుడు మేము బాధపడతామంటే వాళ్ళ మాటను మన్నించి 3.5 టీఎంసీ వాటర్ కెపాసిటీతో రిజర్వాయర్ శాంక్షన్ చేసి ఎట్లాగైనా చేసి కొత్త సిస్టమ్ ద్వారా మధ్యప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది సిస్టమ్. ఆ సిస్టమ్ ద్వారా పైప్ లైన్ ద్వారా నిలిస్తే బాగుంటుంది అన్నప్పుడు బాగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు బాగా స్టడీ చేసి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. 2,623 కోట్లు. దానివల్ల దాంట్లో చెప్పిన రిజర్వాయర్ రాముడు రిజర్వాయర్ ఉండాలని చెప్పిన పైప్ లైన్ ద్వారా నీళ్ళు నిండాలని చెప్పిన వర్షం పడకున్నా పర్వాలేదు, కాళేశ్వరం నీళ్లు ఉంటే డైరెక్ట్ గా వస్తే మనకు శ్రీరామ్ సార్ బ్యాంక్ నుంచి లిఫ్ట్ ద్వారా వచ్చి మనకు రాముడు ప్రాజెక్ట్ నింపాలని ఇది ఒకటే కాదు. రాముడు కానీ ఈ రాముడు గ్రామంలో శివారులో ఉన్నటువంటి 2,620 ఎకరాలకు 2 ఏళ్లలో తప్పకుండా నీళ్ళు ఇస్తారు. డైరెక్ట్ చెప్తుంది రాముడు వాళ్ళు. రాముడు కాదు, నిజామాబాద్ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని గ్రామాల వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ డైరెక్ట్ చెప్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మా కోర్టు ఏంటి, మేము కాలువలు తమ్మి నీళ్ళు ఇస్తాం. ఎప్పుడు తవ్వాలో భూమి ఒడివాల మంచి పోతాడు, మంచికి వెళ్ళి 9 తాండాలు ముగుతున్నాయి, మీరు భూములు ఇవ్వకుండా చెప్తారు. వాళ్ళు ధర్నా చేపిస్తారు. అక్కడ కింద కెనాల్ తవ్వాలంటారు. చెరువు కాదు కెనాల్ తవ్వాలంటారు. చెరువు కాదు కెనాల్ తిరిగి దగ్గరికి వస్తాయి. తెలివి తక్కువ మనం, తెలివి లేదా మనకు? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడు ఆ ప్రాంతంలో ఆ మాట, ఈ ప్రాంతంలో ఈ మాట మాట్లాడి ఇలా అధికారం రావాలని చూస్తున్నారు మోసగాళ్ళు. అలాంటి మోసగాళ్ళ మాట మనం వినొద్దు. ఇక్కడ కొంతమంది మన సోదరులు ఉన్నారు. వాళ్ళ భూపతి రెడ్డి అనే వ్యక్తి తల్లి పాలు దాకా తల్లి రొమ్ముకుంటున్నాడు. ఆయన టీఆర్ఎస్ దయ వల్ల, కేసీఆర్ దయ వల్ల ఎమ్మెల్సీ 3 ఏళ్ళు అవుతుంది. ఏం చేసినాడు? వాళ్ళు ఇదే వీటి వాళ్ళు అందరూ నాకు అన్నలాగా నా పక్కన నుండి టీఆర్ఎస్ పార్టీ బలం చేస్తున్నాడు. ఆయన నీకు ఇచ్చిండు పదవి కేసీఆర్ గారు, నువ్వేం చేస్తున్నావు? కత్తి పట్టుకుని తిరుగుతున్నావు పొడుసామని చెప్పేసి. నీకు పదవి ఇచ్చిండు. ఏ వ్యక్తి అయితే ఓడిపోయిన మన మీద తుక్కు కూడగొట్టిమో, ఏ వ్యక్తి అయితే నన్ను గెలిపి నేను ముఖ్యమంత్రి అయితే చెప్పిండో ఆ వ్యక్తిని మీరంతా కలిసి ఓడిపోతున్నారు. ముఖ్యమంత్రి నువ్వేం వెళ్తామని ప్రధానమంత్రి వెళ్తాను, నిన్నేం చేయాలని నేను అంటున్నా. 2 దొంగలు కలిసి ఈ ప్రాంతాన్ని దోసుకోవాలనుకుంటున్నాను, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం చాలా మంది. కొంతమంది సోదరులు చెప్తున్నా, రెడ్డి సోదరులు కూడా చాలా మంది పేదవాళ్ళు పేరెంట్గా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు రెడ్డి కార్పొరేషన్ పెడతానని చెప్పి ప్రభుత్వం రాగాలి. దయచేసి మనం చెప్తున్నాం అందరికీ కూడా. కొంతమంది తిరుగుతున్నారు, ముఖ్యమంత్రికి మావోడు, మా చుట్టపోడు, మా కులపోడు, మా అన్న కొడుకు, మా తమ్ముడు కొడుకు, నా భార్య తమ్ముడు, ఇదా ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు. దళితులకు చేస్తున్నాడు, బలహీన వర్గాలకు చేస్తున్నాడు, రైతాంగం చేస్తున్నాడు, అగ్రవర్ణాలు చేస్తున్నాడు. ఆయనకున్న బంధువులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు బంధువులు ఆయన. అలాగే నాకు కూడా అంతే. నాకు కులమతాల భేదాలు లేవు. నాకు ఉంటే ఒకవేళ ఆరుమూల గెలకపోతున్నాను, మానసోళ్ళు గెలకపోతున్నాను, నిజాంలో రోజులకు గెలిపిపోతున్నాను. నాకు అలాంటిది ఏం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఇదేం కులము ఇదే పార్టీ కూడా అనలేదు. అలాంటి సేవ చేసే వ్యక్తి రెడ్డి. నిజంగా ఒకవేళ తిరగకపోతే నిజంగా తెలంగాణ రోజు డైరెక్ట్ చెప్తున్నాను మీకు
ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనకు వేరే పార్టీ అవసరమా? మనకు అవసరమా చెప్పండి మీరు. వాళ్ళందరికీ నేను గెలవగానే 2016 రూపాయలు ఇస్తే ఎవరికైతే 65 సంవత్సరాలు వస్తేనే పెన్షన్ వస్తామని చెప్పిన ఇంతకుముందు నేను మనవి చేస్తున్నా 57 సంవత్సరాలు వస్తేనే పెన్షన్ వస్తాయి. ఎవరికో కొంతమందికి 2014 కటాఫ్ డేట్ ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ రావడం లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పిండు 2018 చేస్తా అందరికి ఇస్తా అంటున్నాను. ఎవరికైతే రావడం లేదు వీడి గవర్నమెంట్ వాళ్ళందరికీ పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తుంది 2016 రూపాయలు. అదేవిధంగా చాలా మంది చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉద్యోగాల కోసం రెడీ చేస్తున్నారు. ఉద్యోగాలు రాని యువకులకు నిరుద్యోగ వృత్తి మనం గెలిచిన తర్వాత నెలకు 3016 రూపాయలు ఇస్తాం. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకు కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తుంది. ఇవాళ నేను మనం రైతు బంధు కూడా 4000 ఇస్తున్నాం. మనం మళ్ళీ గెలిచిన తర్వాత 5000 రూపాయలు మళ్ళీ కూడా ఇస్తుంది. అదేవిధంగా మరి వాళ్ళు చాలా మంది మన గ్రామంలో కుల వాళ్ళ కూడా ఎవరైతే నా దగ్గరికి వచ్చిందో ఎవరికైతే నేను రాష్ట్రీయ ఎలక్షన్ తర్వాత ఈసారి కమ్యూనిటీ హాల్స్ వాళ్ళందరికీ కూడా ఇస్తాను. అందరికీ ఇస్తా. 5 రోకరాలు ఇచ్చినట్టు అంటే ఊర్లలో రోకరాలు ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తాను. డాక్టర్మేళ్ళకు కూడా డాక్టర్మేళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మొన్ననే పావాల వడ్డీ తీసుకోవాల్సి వచ్చింది. వ్యాపారం వచ్చిందా లేదమ్మా? వచ్చిందా లేదా మీకు అందరికి వచ్చింది. ఇంకో విషయం చెప్తున్నా మీకు, రేపు మళ్ళీ గెలిచిన తర్వాత ఎవరైతే డాక్టర్ మీద ఉన్నారో 10 లక్షల రూపాయలు ఒక గ్రూప్ లోన్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు కూడా ఏర్పాటు చేస్తాం. అందరికీ వడ్డీ లేని రుణాలు. కొన్ని పాస్బుక్ రాలేదు చాలా మంది రైతులు. పాస్బుక్ లేక ఇబ్బందులు ఉన్నారు నాకు తెలుసు. పాస్బుక్ లేక చాలా ఇబ్బందులు ఉన్నారు నాకు బాగా తెలుసు. మొన్ననే ముఖ్యమంత్రి గారు తెచ్చిపోలేదు. ఎవరికైతే పాస్బుక్ రాలేదు పట్టా ఉన్నవాళ్ళు దున్నుకుని భూమి దున్నుకునే వాళ్ళందరికీ కూడా నాకు గెలిచిన తర్వాత 1 or 2 months లో అందరికి పాస్బుక్స్ రైతు బంధు చెక్కులు 2 కూడా ఏర్పాటు చేస్తుంది. అది మా జిల్లా ప్రతి ఒక్కరికి పేరు ఇంటర్ చేస్తుంది. అందరూ కూడా ఇవాళ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా ఇవన్నీ చేద్దాం కాబట్టి అందరికి మనం చేస్తున్నా. ఇక్కడ ఉన్న అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నా. మీ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తు తెలుసు. కారు గుర్తుకే ఓటారు. జై తెలంగాణ. కారు గుర్తుకే రైతులందరూ లేవట్లేరు. జై తెలంగాణ. ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. కోట్ల గొంతులను ఏకం చేసింది రజెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా. తొలగించిన చిరుదీపం ఈ జెండా. అమర వీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా. కోట్ల గొంతులను ఏకం జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా. త్యాగాల తెలంగాణ అమరత్వం బడిబట్టి ఇద్దరు కలిసి కత్తులతో తిరుగుతున్నారు. పాపం నేను యాదవుతో పొడుస్తాను. నన్ను మీరందరూ ఉన్నప్పుడు నాకు అవుతుందా? మీరందరూ నా వెంట ఉంటే అవుతుందా? నాకు మీరు కాపాడుతారా నన్ను? మరి నేను సీఎం గారిని కాపాడుతాను. మీరు నన్ను కాపాడితే నన్ను కవితక్కని కాపాడుతాను. కాబట్టి మీరు
వాళ్ళ మోసం మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక పక్క అంటున్నారు వాళ్ళు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేస్తున్నాడు తెలంగాణను, అప్పులు బాగాయి, ఆయన వద్దు మమ్మల్ని గెలిపేయండి, మేము 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తున్నాడు మా రుణం. ఎక్కడ తెస్తాం పైసలు? అప్పు చేయవారు చంద్రబాబు బ్యాంకుల లోన్. ఇదేం పోతుంది ఊర్లల్లో తుపాకి పట్టుకుని కూడా వస్తాడు రామడు, తుపాకి రామడు ఏమంటాడు, నా లగ్గం ఉండి రామడు చెల్ల బియ్యం పోస్తా, తుమ్మల మంట పెడతా, మొత్తం అన్నం అవుతుంది అందరికి పెడతా. ఆ టైంలో తుపాకి రామడు ఇంట్లో ఎందరు ఉంటే అందరికి పెన్షన్ ఇస్తున్నాడు. పాప ఇస్తారా వాడు? ఇస్తారా? లేని మాటలు చెప్పి మోచేది బెల్లం పెట్టి, ఆ బెల్లం మన నాకరాదు మనకందదు. ఇవన్నీ పనులు చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటిదాకా రైతుల గురించి చెప్పిన మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ అందరూ అక్కడ కూడా ఉంటే అందరూ ఇవల్ల గరీబ్ వాళ్ళు మీలాంటి వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే కేసీఆర్ మా అన్న మా దేవుడు అంటారు. మీరందరూ కూడా రైతులకైతే 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు ఆయన, రైతు బంధు చెక్కులు ఇస్తున్నాడు, రైతు అనుకోకుండా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్న వాళ్ళకు మరి వాళ్ళేమనుకోవాలా? మీరే దేవుడు అన్నప్పుడు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఇస్తున్న రైతులేమనుకోవాలా? మా దేవుడు అనుకోవాలి కూడా. కాబట్టి రామడుగు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ సపోర్ట్ చేయాలి. మీ అందరూ కూడా దయచేసి ఇవాళ మనం చూడాలంటే ముఖ్యమంత్రి గారు మన కవితమ్మ గారు ఇద్దరు కలిసి నేను రిక్వెస్ట్ చేస్తే 2623 కోట్లు మంజూరు చేసింది ఆయన. ఆ నీళ్లు కాళేశ్వరంకి వెళ్ళి మీ రాముడు నింపుతాను. అదేవిధంగా ఏదైతే 2625 ఎకరాల భూమి ఉందో రామడుగులో 2625 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా సాగునీరు అందించి ఏర్పాటు చేస్తాం. నేను చెప్పిన అక్కడ 2 ఏళ్లలో, నేను గెలిచిన 2 ఏళ్లలో ఇవన్నీ పనులు చేస్తున్నాం. 2 ఏళ్ళు చేయకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటాడు. ఈ ఛాలెంజ్ కూడా చేయడు, నేను చేస్తున్నా. ఇవాళ మీకు అందరు పని చేస్తున్నా. గొప్పలు బాగా చెప్తారు కాంగ్రెస్. ఒక్కొక్క యాడ్కి కొన్ని కోట్లు అయింది, కొన్ని కోట్లు ఎవరిచ్చింది? ఆ కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. ఆ డబ్బులు ఎక్కడి? ఆ చంద్రబాబు నాయుడు ఇస్తాడు. మన ఎందుకు మీరు కదా, మన మొత్తం చూసపడు ఔరంగజేబు మనకు తెలంగాణకు. కాబట్టి మీరు దయచేసి కూడా చెప్తున్నా, మన రాముడికి బయట వాళ్ళందరూ కూడా, కింద ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా తప్పకుండా కారు గుర్తుకేయాలా. మన కవితమ్మ గారిని, నన్ను, కేసీఆర్ గారిని బలపరచాలని మనం వేస్తూ సెలవు తీసుకుంటున్నా. కారు గుర్తుకే జై తెలంగాణ.